హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ అండి. ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు ఎలా చేశానో చూసేయండి. పెట్టుకొని దీంట్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. స్వీట్నెస్ కోసం బెల్లం వేద్దాం. తాలికల స్వీట్నెస్ కోసం దీంట్లోకి హాఫ్ స్పూను నెయ్యి, ఇప్పుడు వాటర్ మరిగిపోయేవాలి. ఇప్పుడు వాటర్ అంతా కరిగిపోయాయి కదా, దీంట్లోకి 1 కప్పు రైస్ ఫ్లోర్, దీన్ని విధంగా కలిపేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ పాలు, దాంట్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని వీటిని మరగనిద్దాం. ఇప్పుడు ఈ పిండి ముద్దనంతటిని ఇలాగా గట్టిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాంటి చక్రాల గిద్దలో వేసుకొని తాలికలను అనేది ఒత్తేసుకుందాం. ఇలా ఈ విధంగా తాలికల్ని ఒత్తేసుకోవచ్చు. లేదంటే ఒక చిన్న ముద్దను తీసుకొని చేతికి ఆయిల్ కానీ నెయ్యిని రాసుకొని ఇలా పావులాగా ఒత్తేసుకోవాలి. చిన్న ముద్దను తీసుకొని స్లోగా చూస్తున్నారు కదా, ఇలా మీకు నచ్చిన సైజులో ఇలా తాలికలు అనేవి ఒత్తుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఒక టేబుల్ సహాయంతో మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో ఇలా మెల్లగా ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మనకి పామ్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఈ మిగతావన్నీ ఇలా చేసేసుకుందాం. చూసారు కదా, తాలికలన్నిటినీ ఈ విధంగా ఒత్తేసుకోవాలి. మనకు పాలు కూడా కాగిపోయాయి. ఇప్పుడు వీటిల్లో తాలికలు వేసేద్దాం. ఈ విధంగా మనం ఒత్తి పెట్టుకున్న తాలికలన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని 5 నుంచి 10 నిమిషాల వరకు కదిలించకుండా అలానే ఉంచండి. చూసారు కదా, తాలికలు అనేవి ఈ విధంగా మరుగుతూ ఉండాలి. తాలిక ఉడికిందో లేదో ఇలా మనం స్పూన్తో అంటే ఇట్లా కట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని వాటర్ కలుపుకొని ఇలా లిక్విడ్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పోసేద్దాం తాలికల్లోకి. దీన్ని విధంగా కలుపుతూ ఉండాలి. అప్పుడు థిక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఒక 5 మినిట్స్ ఇలా వదిలేద్దాం. మనకి ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, దీంట్లోకి ఇలాచీ వేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక 2 స్పూన్స్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేద్దాం. బాదం, కిస్మిస్, జీడిపప్పు. ఇప్పుడు నేను ముందుగానే కప్పు బెల్లాన్ని ఈ విధంగా కరగపెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి పోసేద్దాం.
ఏదైనా ఒకటే వేడిగా ఉండాలి, బెల్లం అనేది అస్సలు వేడిగా ఉండకూడదు. బెల్లం పాకం అనేది రెండిట్లో ఏదైనా ఒకటే వేడిగా ఉండాలి. రెండు వేడిగా ఉంటే తాలికలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. చూసారు కదా, తాలికలు అనేవి ఈ విధంగా వస్తాయి. చూసారు కదా, ఎంతో ఈజీగా చేసుకునే పాల తాలికలు, వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు రెసిపీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.